మైక్లో అన్నయ్యకి బాగాలేదనగానే పాపం ఎలా ఉన్నాడో, ఆ తర్వాత ఫోన్లు తట్టుకోవడం కష్టం అవుద్ది, అందుకనే వచ్చి నిలబడ్డాను నేను. ఫీవర్ ఉంది, తర్వాత కాస్త జలుబు ఉంది. దీన్ని మీరు లైవ్లో చూస్తారు. ఆ తర్వాత రాత్రి 12 వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. బాగానే ఉన్నాను, పర్వాలేదు. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, సంతోషం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నలభై 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. విశ్వాస యొక్క జీవితంలో ఉన్న కొరత ఏమిటి అనంటే, మనం శరీర సంబంధమైన వాటి విషయంలో చాలా ప్రాధాన్యత ఇస్తాం. శరీరానికి ఆకలి ఉంది, శరీరానికి విశ్రాంతి కావాలి, శరీరానికి ఓదార్పు, ఇవన్నీ కావాలి. శరీర సంబంధమైన వాటన్నిటి కోసం చాలా తపన పడతాం. అదే సమయంలో నువ్వు శరీరం మాత్రమే కాదు, ప్రాణము ఆత్మ కూడా. ప్రాణానికి ఆత్మకు సంబంధించిన ఆకలి ఉంది, దప్పిక ఉంది, అవసరాలన్నీ ఉన్నాయి. కానీ సహవాసంలో తప్ప బయట ఎక్కడై తీరవు. సహవాసంలో మాత్రమే ఆ జీవం కానీ, ఆ వాక్యం కానీ, ఆ ప్రత్యక్షత కానీ, ఆ ఆదరణ కానీ, ఆ హెచ్చరిక కానీ మనం చూస్తాం. సహవాసానికి వెలుపల అవి కనపడవు. విచిత్రం ఏమిటంటే, సహవాసాన్ని కూడా శరీర సంబంధమైన వాటి కోసం వాడుకోవడం నేటి క్రైస్తవ్యంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. నేటి పరిస్థితి అది. మనం సహవాసానికి ఎందుకు వస్తున్నాం? ప్రాధాన్యత. సహవాసానికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? స్థానం, ఇలాంటివే కదా. ఇవి ప్రమాదం కదా. మనం సహవాసానికి పిలువబడ్డాం, ఆయన సహవాసానికి పిలువబడ్డాం. ఆయనతో వ్యక్తిగత సహవాసం లేకుండా, సంబంధం ఉంటే ఉండొచ్చు మీకు, కానీ సహవాసం లేకుండా, ఆయన వాక్యం నుంచి మనతో మాట్లాడకుండా, తగినంత సమయం ఆయనతో గడపకుండా మనం ప్రాణాన్ని, ఆత్మను సరైన పరిస్థితులు అట్టిపెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ వారంలో 2 సార్లు ఐ మెట్ ఫెయిల్యూర్. ఒక వ్యక్తిని గురించి తొందరపడి మాట్లాడడం, దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఇన్ ద లాస్ట్ వీక్. చాలా బాధపడ్డాను, తొందరపడ్డాను. అంటే మాట్లాడే దగ్గర మనం త్వరపడి మాట్లాడేస్తాం, చిన్న సంగతి కాదు. ఆయన అన్నాడు, శత్రువును ప్రేమించు, నెంబర్ 1. నెంబర్ 2 అన్నాడు, రోమాపత్రిక 12:17లో, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు. అవుదాం, శరీరం కీడుకు ప్రతికీడు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మలో ఒక వ్యక్తి ఉంటాడో, ప్రాణ, ఆత్మ, శరీరాలు దేవుని ఆధీనంలో ఉంటాయో, అప్పుడు మాత్రమే కీడుకు కీడు చేయకుండా ఉండగలుగుతాడు. కీడుకు కీడు చేయటం లేదు కనుక ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకోకండి. ఆయన ఇంకొక మాట అన్నాడు చూడండి, ఇది 17 కాదు, ఇరవై వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతని కీడు చేయకపోవడం అక్కడితో సరిపోయింది. మనం ఏం కీడు చేయటం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వాళ్ళు నాకేదో చేస్తున్నారు, నేను వాళ్ళకి ఏం చేయటం లేదు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ అవసరత తీరుస్తున్నాం మనం. ప్రేమ ఇతరుల అక్కర్లను పట్టించుకుంటుంది, అది లేదు మనకి. ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, జనరల్ రాబర్ట్ ఈ లీ, అతని పేరు జనరల్ రాబర్ట్ ఈ లీ. అతను ప్రెసిడెంట్ దగ్గర నిలబడ్డాడు. ప్రెసిడెంటు
ఒక ఆఫీసర్ని గురించిన సమాచారం చెప్పమని అడిగాడు. అడిగినప్పుడు ఈ రాబర్ట్ ఈ లీ అతని గురించి చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా, చాలా శ్రేష్టమైన విధంగా చెప్పాడు. ప్రక్కనే ఉన్న తోటి ఆఫీసర్ అన్నాడు, రాబర్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు? అతనికి అవకాశం దొరికిన ప్రతిసారి నీ గురించి చెడు తప్పు మంచి మాట్లాడు, నీకు ఎప్పుడు నష్టం చేయాలని ఎదురు చూస్తుంటాడు. అతను నిన్ను ఎంతగా ద్వేషిస్తాడో నీకు తెలీదు. నువ్వెందుకు అతని గురించి ప్రెసిడెంట్తో మంచి మాటలు చెప్తున్నావు? ప్రెసిడెంట్ ముందే అన్నాడు. అప్పుడు లీ అతని పక్కకి తిరిగి, ప్రెసిడెంట్ గారు అడిగింది అతనికి నా మీద ఉన్న అభిప్రాయం కాదు, నాకు అతని మీద ఉన్న అభిప్రాయం అడిగాడు, అది చెప్తున్నానని. అభిప్రాయం కానీ భావోద్రేకాలు కానీ ఇవన్నీ ప్రాణానికి ఆత్మకు చెందినవి. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని అంటే కారణం మన సంభాషణ వైఫల్యం చెందడానికి, సంభాషణ దగ్గర ఓడిపోవడానికి, ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే మన శరీరం, మన స్వయం సిలువ వేయబడలా ఇంకా. దట్స్ వై స్టిల్ వీఆర్ డూయింగ్ మిస్చిఫ్ అగెన్స్ట్ దోస్ హు ఆర్ ఎనిమీస్ టు మీ ఆర్ ఎనిమీస్ టు అస్. మనకు శత్రువులకు, మన కాళ్ళు శత్రువులు, వాళ్ళు మనల్ని శత్రువులుగా భావిస్తున్నారు. వాళ్ళ వల్ల మన నష్టం కలిగింది, బాధ కలిగింది, నొప్పి కలిగింది. వాళ్ళ ఎడల మనం ప్రవర్తించవలసిన తీరు దగ్గర కానీ, మాట్లాడవలసిన తీరు దగ్గర కానీ మనం ఓడిపోయాం. సందేహం లేదు. రాత్రి నిద్ర పట్టదు కదా, పశ్చాత్తాపడేంతవరకు, త్వరపడి మాట్లాడాను ప్రభు అనేంతవరకు. ఎందుకంటున్నానంటే ఒక వచనాన్ని చూడండి మీరు, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మనకు అనవసరం కదా. వాళ్ళు మనం చేస్తున్న మేలుకు కీడు చేస్తున్నారు అనుకోండి, కీప్ క్వైట్, ఏం మాట్లాడు, నిశ్శబ్దంగా ఉండు. 99% శరీరం భావోద్రేకాలకు లోబడకుండా ఉండడానికి సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. నిశ్శబ్దానికి మించిన మంచి పద్ధతి ఇంకొకటి లేదు. నిశ్శబ్దం అనేది క్రూసిఫైయింగ్ యువర్ ఫ్లెష్లీ ఎమోషన్స్. మౌనం దాల్చు, అనవసరంగా మాట్లాడకు. మాట్లాడడం ప్రారంభించామా మనం కీడుకు ప్రతికీడు చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళ గురించి చెడు మాట్లాడేస్తాం, వచ్చేస్తుంది. వాళ్ళకి సంబంధం ఉన్నా లేదు లేకపోయినా వాళ్ళ మాట ఎత్తితేనే మన కడుపు మండిపోయినట్టు అయిపోద్ది. ఎంత బాధాకరమో. మనం దేవుణ్ణి దుఃఖపరిచిన వాళ్ళు అవుతాం కదా, కాదని చెప్పండి. ఇప్పుడు మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త, యోహాను పత్రిక, క్షమించండి, యోహాను పత్రిక 3వ పత్రిక 11వ వచనం మధ్య నుంచి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఎవడు మేలు చేస్తాడో వాడు దేవుని సంబంధి. కీడు చేసేవాడికి దేవుని గురించిన ప్రత్యక్షత లేదు, దేవుని గురించిన సంబంధం లేదు, సహవాసం కూడా లేదు. ఇలాంటి వాడే కీడు చేస్తాడు. ఈ మాటలు భయాన్ని తేవటం లేదా? బాధ కలుగు చేయటం లేదా? దుఃఖాన్ని తేవటం లేదా? ఎంతకాలం ఓర్చుకోవాలి? అది మీకు నాకు సంబంధించింది కదా, ఆయనకి సంబంధించింది. మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకి సరెండర్ చేసుకుంటే ఆయనే చేస్తాడు. ఏం దాచాడో మనకేం తెలుసు? ఆయన దాచి ఉంచిన మేలు ఇప్పుడు కంటికి కనిపించడంలా, చెవికి వినిపించడంలా, హృదయానికి గోచరం కావటంలా ఏమి మన కోసం సిద్ధపరుస్తున్నాడు? ప్రస్తుతానికి ఏమీ కనపడవు. కీడు, శత్రుత్వం, బాధ, గాయం, అవమానం ఇవే కనపడుతుంటాయి. కానీ నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. ఇవాళ నువ్వు ఆయనలాగా బతికే ప్రయత్నం చేయి నమ్మకంగా. వాళ్ళెవరో మేలుకి కీడు చేస్తున్నారు, చేయని. వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని చూచిన వారు కాదు, శిలువలో ఆయన బయలుపరిచిన ప్రేమను చూసిన వాళ్ళు కాదు, దాన్ని అభ్యాసం చేసేవాళ్ళు కూడా కానే కాదు. అందుకనే రోమపత్రిక కింద చదివిన 12వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాశాడు, చూడండి.
రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం జయ జీవితంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేసినా మన వంతు మనం వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నించేద్దాం అంతే. వారి గురించి చెడు మాట్లాడొద్దు, మనల్ని మనం హెచ్చించుకోవద్దు. వాళ్ళలో లోపాలు మనకు కనపడుతున్నాయి, మనలో లోపాలు వాళ్ళకే కనపడతాయి. మనమేమీ పూర్తిగా ప్రభు రూపంలోకి వచ్చేసామని మనల్ని మనం బోస్ట్ చేసుకోవడానికి సాధ్యమైన పని కాదు అది. ప్రయత్నిస్తున్నాం, విఫలం అవుతున్నాం, తప్పటడుగులు వేస్తున్నాం, లోపాలు ఉన్నాయి, సరిచేసుకోవాల్సిన అవసరం మనకుంది. బల దగ్గరికి వస్తున్నాం, నోటి మాట ఎవరు మన ఎడల శత్రుత్వాన్ని వహించి మనకి కీడు చేస్తున్నారో వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళ ఎడల మన అంతరంగంలో ఉన్న బాధ ఎంత ఉంది, నొప్పి ఎంత ఉంది, కష్టం ఎంత ఉంది, వాళ్ళ మీద తట్టుకోలేనంతటి ఏమనాలి కోపం ఉంది. ఇవన్నీ మనలో లేవా? ఉన్నాయి కదా. మరి బల దగ్గరికి ఎలా వస్తాం? ఆయనైతే శిలువలో వేలాడుతూ రక్తం చిందిస్తూ వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, నీ క్షమించు అన్నాడు. అంటే అందరినైనా? ఒక ప్రధాన యాజకుడినేనా, హేరోదునేనా, పిలాతునేనా, వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్తున్న వారేనా, ధనం తీసుకుని సిలువ వేయమన్న వారినేనా, తలకు ముళ్ళకిరీటం పెట్టిన వారినేనా, వీపును చాళ్ళుగా దున్నిన వాళ్ళనేనా, దాని మీద వస్త్రం కప్పి మళ్ళీ వస్త్రం లాగిన వాళ్ళనేనా, చేతులకు కాళ్లకు శీలలు కొట్టిన వాళ్ళనేనా? ఎవరిని క్షమించమన్నాడు ఆయన? వీరు అనే పదంలో ఆనాటి వారందరూ ఉన్నారు, మర్చిపోకండి. అది క్రీస్తు కలిగిన మనసు. కానివ్వండి, పరిస్థితి భవిష్యత్ దేవుని చేతిలో ఉంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడు, సందేహమేం లేదు. మర్చిపోకండి. కీడు చేశారు కదా అని వారిని గురించి అనవసరంగా మాట్లాడద్దు. కీడు చేస్తున్నారు కదా అని వాళ్ళకి ప్రతికీడు చేసే ప్రయత్నం చేయొద్దు. మనం దేవునికి అప్పగించుకుని మౌనంగా కొనసాగిపోవడం మనం చేయవలసిన పని. మీకు గుర్తుండాలి, రాజులు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తుంది. 6:14. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి రాజు గుర్రాలని రథాలను గొప్ప సైన్యాన్ని పంపాడు. ఎవరిని పట్టుకోవడానికి? ఎలీషాని పట్టుకోవడానికి. ఎలీషాకి ఇప్పుడు ఆ బెన్హదదు తన సైన్యం ఏంటి చెప్పాడు? శత్రువులేగా. కానీ తన దగ్గర ఉన్న వ్యక్తి అన్నాడు, అయ్యా అదిగో చూడు ప్రభువా వీడి కళ్ళు తెరువు అన్నాడు. తెరిస్తే ఏం కనపడింది? అవి రథాలున్నాయి, శత్రువులు ఉన్నారు, లోపల వైపున ఎవరున్నారు? అగ్ని రథాలున్నాయి, పరలోక సైన్యం ఉంది. అది మనకు స్పృహ లేదు. వీఆర్ ఫర్గెటింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హెవెన్ ఆర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్. ప్రభు యొక్క కాపుదల, భద్రత మన పక్షంగా ఎంతుందో మన కళ్ళకు కనపడడం లేదు కనుక మనం విరుసుకు పడతాం అంతే. రైట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి కోసం ఎదుగుతున్నారు మీరు అని అంటే పలానా, సరే రండి అన్నాడు. ఆయనేగా అందరి కళ్ళు కనపట్టంలా తీసుకుని షోమురోను కోటలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళగానే రాజు ఏమన్నాడు? 21వ వచనం. నాయనా కొట్టుదునా? ఏమన్నాడు? కొట్టనా అన్నాడు. అంటే అర్థమేంటి చెప్పండి? ఎన్నిసార్లు వస్తారు, ఎంత ఇబ్బంది పడ్డాము, చుట్టూ ముట్టడి దెబ్బ కట్టినప్పుడు పడిన బాధలన్నీ మళ్ళీ వచ్చారు వీళ్ళు. ఇప్పుడు మన అంతఃపురం లోపలికి వచ్చారు కదా, వీళ్ళని కొడదామా? లేదు. 22లో ఏమన్నాడు? కొట్టవద్దు. నువ్వు కత్తి చేత కానీ వింటి చేత కానీ చెరపట్టిన వాళ్ళని కొడతావా? వాళ్ళకి భోజనం చాలా. పాత నిబంధన చెప్పేది అదే. కొత్త నిబంధన సంగతి ఏమిటి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి
అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించింది. ఎవరితను? వీరిద్దరి మధ్యన జాతి వైరం ఉంది. సమరయుల్ని యూదులు అత్యంత నీచంగా చూస్తారు. వాళ్ళతో మాట్లాడిన కూడా మాట్లాడరు. వారు ప్రయాణించిన దారిలో ప్రయాణించరు. వారితో సాంగత్యం చేయరు. వారిని ముట్టను కూడా ముట్టరు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉంటే తనను అవమానించేటువంటి జాతి, తను తక్కువ చేసే జాతి, తమ మీద కక్ష కలిగిన జాతి ఎక్కడ దొరికినా అక్కడ అవమానించే వారిని కొర ఊపిరితో ఉంటే అతను భుజానేసుకోవాల్సిన అవసరం ఏంటి? అతడు మేలు చేత కీడుని జయించినవాడు. భావోద్రేకాలు మనల్ని పూర్తిగా అదుపులోకి తీసేసుకుంటాయి. వాళ్ళ గురించి చెడు మాట్లాడడానికి అబ్బా మన పెదాలు మన నాలుక ఎంత త్వరపడుతుందో దుఃఖంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. అందుకనే ఒక మాట చూపిస్తాను, చూడండి దయచేసి. రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి 20 అతడు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు. ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు. చాలా కష్టం ఇది. దప్పికొని ఉంటే దాహమే. అతని నెత్తి మీద నొప్పులు పోయాలని మాత్రం పెట్టబాకు. అది అతనికి జరిగేది, అతని మనస్సాక్షికి జరిగే పరిస్థితి అది. కానీ మనం అందుకోసం పెట్టద్దు. అన్నం పెట్టే దగ్గర ప్రేమతో పెట్టు. ఇక్కడ ఆఖరి మాట చెప్తాను. పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఒక పిల్లాడు మరో పిల్లాడితో అన్నాడు, రే జాగ్రత్త, నువ్వు చెడు చేసావా, నాన్న నిన్ను ప్రేమించటరా అన్నాడు. నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు చెడు చేసావు, నాన్న ప్రేమించడరా అంటే విన్న నాన్న అన్నాడు, తప్పు నాన్న, చెడు చేసినా మంచి చేసినా ప్రేమిస్తాను నేను అన్నాడు. పిల్లల్ని చెడు చేసినా మంచి చేసినా నేను ప్రేమిస్తానన్నాడు. అదేంటి నాన్న అన్నారు. అవును, మంచి చేసిన వాడిని ప్రేమించినప్పుడు నా అంతరంగంలో సంతోషం ఉంటుంది, చెడు చేసిన వాడిని ప్రేమించినప్పుడు నా అంతరంగంలో గాయం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి అన్నాడు. దట్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను రుచి చూసాం. కానీ మంచి చేసేవాళ్ళంగా ఉంటే ఆయనకి సంతోషాన్ని మిగులుస్తాం. చెడు చేసేవాళ్ళంగా ఉంటే ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన గాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆలోచించండి ఒకసారి, తల్ల వంచండి.